హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఎలక్ట్రిక్ మినీ బస్సులో ఎంప్లాయీస్ ఉన్నారు ఏంటి అని చూసి దగ్గరికి వెళ్తే పార్కింగ్ ఏరియాలో డ్రాప్ చేస్తాము ఎక్కండి అని చెప్పారు. ఇంతకీ పార్కింగ్ ఏరియాకి ఎందుకు అని ఆలోచిస్తున్నారా? ఆఫీస్ నుంచి పీజీకి మేము వెళ్ళే క్యాబ్స్ అయితే పార్కింగ్ ఏరియాలోనే ఉంటాయి. జనరల్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని క్లయింట్స్ ఎప్పుడైనా ఆఫీస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళని క్యాంపస్ మొత్తం చూపించడానికి యూస్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఎలక్ట్రిక్ మినీ బస్ను ఎంప్లాయీస్ కోసం అయితే ఏర్పాటు చేశారు. మా టవర్ అంటే టవర్ 1 నుంచి పార్కింగ్ ఏరియాకు అప్రాక్స్గా 500 మీటర్స్ అయితే ఉంటుంది. ఈ వెహికల్లో రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అలాగే నడిచే పని కూడా తప్పింది. పార్కింగ్ ఏరియాలో దిగేసి ఈ టర్న్ స్టైల్ దగ్గర యాక్సెస్ పెట్టి బయటకు అయితే వచ్చేసి క్యాబ్స్ ఎక్కడున్నాయో చూసుకొని అందులో మన క్యాబ్ ఏదో వెతుక్కోవాలి. క్యాబ్ డీటెయిల్స్ని ట్రాక్ చేసుకోవడానికి మా దగ్గర ఒక యాప్ ఉంటుందని మీకు ఇదివరకు ఒక వీడియోలో చెప్పున్నాను. క్యాబ్ నంబరు, మన సీక్వెన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ ఆ యాప్లో ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా, ఈరోజు నాకు అసైన్ అయిన క్యాబ్ అయితే ఇదేను. లెట్స్ గెట్ ఇన్ టు ద కార్. నేను చూపించిన మినీ ఎలక్ట్రిక్ బస్సులో మీరు ఎప్పుడైనా జర్నీ చేస్తుంటే ఎస్ అని కామెంట్ పెట్టండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.